Is not just about the celebrations, but about connecting with our roots and values. Lord Ganesha's presence in our life is symbolic because of wisdom, prosperity, removal of obstacles, and today, as we celebrate his arrival, it's a perfect time to boost our devotion. And let's not forget the fun, the dances, the vibrant music, and of course, the celebrations. The essence of this festival lies in bringing people together from all parts of life, creating a feeling of unity. As we take part in the rituals, let's also remember the significance of eco-friendly Ganesha idols and growing awareness around sustainable celebrations. It's heartening to see so many people moving towards cleaner and more thoughtful ways of celebrating this occasion. Yes. The beauty of this festival is in its tradition, but the future lies in how we choose to preserve and protect our environment. It's very important to remember to use clay idols for this festival. Now, as we dive deeper into the rituals and festivity, it's important to remember the spirit of devotion and core message of this festival, the victory of good over evil. May Lord Ganesha bless us all with wisdom and good health in coming years. Yes, so let's get ready to enjoy the celebrations, share the joy, offer our prayers with a full heart. After all, Ganesha is here to fill our lives with happiness and prosperity. Let's take this moment to join in and make this Vinayak Chaturthi truly memorable. Happy Vinayak Chaturthi, everyone. Let's make this day unforgettable. I would like to request His Grace Haribhakta Hanuman Prabhu to come and bless everyone with this message. May I also request our dear Prabhu to hand over the birthday gift. Om Namo Bhagavate Vasudevaya. Gnantimirandasyananjana shalakaya chakshunmilitam yena tasmai Shri Gurave Namaha. Hare Krishna. అందరికీ వినాయక చతుర్దశి శుభాకాంక్షలు. ఈరోజు మనం చిన్న అందరికీ వినాయకుడు కథ తెలుసా?
అందరికి తెలుసు కదా. తెలియని వాళ్ళు ఎవరున్నారు? వినాయక స్టోరీ. వినాయకుడు ఒకరోజు మదర్ పార్వతి, అమ్మ పార్వతీదేవి, శివుడు తెలుసు కదా, శివుడు పార్వతీదేవి తెలుసా? పార్వతీదేవి ఆమె స్నానాన్ని ఆచరించడం కోసం వెళ్ళబోతూ ఒక పిండితో ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి, ఎందుకంటే ఆమె అమ్మ కాబట్టి, అందరినీ అమ్మ కన్నా అమ్మ కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉంది. ఒక పిండితో ఒక ప్రాణం పోసి ఒక బాలులో తయారు చేసి ఆ బాలుడిని ఎవరు రాకుండా, లోపలికి రాకుండా, నేను స్నానం ఆచరించేంత వరకు ఎవరు లోపలికి రాకుండా చూసుకోమని చెప్పింది. ఆ బాలుడు ఒక నుంచో ఉన్నాడు. నుంచోనుంటే గణేష్ నుంచోనుంటే అప్పుడే కరెక్ట్ గా శివుడు వచ్చాడు. శివుడు వచ్చి లోపలికి వెళ్ళబోతుంటే, శివుడు భార్య కదా, ఆ ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఆయన వెళ్ళొద్దు అన్నాడు. మరి ఎవరికి తెలియదు ఆయన భర్తని? గణేశుడికి తెలియదు. అమ్మ చెప్పింది కదా వేరెవరిని రానివద్దు అని. అందుకని చాలా స్ట్రిక్ట్ గా తనకి ఇవ్వబడినటువంటి బాధ్యతని నిర్వర్తించడం కోసం మీరు వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. అప్పుడు శివుడికి కోపం వచ్చింది. అరే నువ్వెవరు, నా ఇంట్లోకి నేను నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటావని చెప్పి కోపం వస్తే చెప్పాడు ఆయన, నన్ను ఆపితే నేను ప్రాణానికే ముప్పు వస్తున్నాను. కోపం కూడా ఎక్కువ కదా శివునికి, ప్రాణానికే ముప్పు వస్తున్నాను కూడాను. ఆయన ప్రాణం కూడా లెక్క చేయకుండా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ఆయనకు తెలియదు ఆయన ఇలా ఇదని. అమ్మ ఆయన తండ్రి అనే విషయం ఆయనకు తెలియదు, గణేష్కి తెలియదు. సో అప్పుడు అంత స్ట్రిక్ట్ గా తనకి ఇవ్వబడిన ధర్మాన్ని తను ఫాలో అవుతున్నప్పుడు అప్పుడు ఏం జరిగింది? శివునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన త్రిశూలంతో తన తలని ఖండించేశాడు. అప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మదర్ పార్వతీదేవి తెలిసి చాలా బాధపడింది. ఆ బాధను చూశాక శివునికి కూడాను తన భార్య పట్ల బాధ కలిగి, అప్పుడు మరి ఏం చేయమంటావు అని అడిగితే, నాకు ప్రాణం పోయాలి, మళ్ళీ కావాలి, నా పిల్లవాడు నాకు కావాలి. ఉత్తరముఖంగా ఎవరైనా తల పెట్టుకొని కనుక పడుకొని ఉంటే వారిని ఆ తలను తీసుకొచ్చి ఈయన కనుక అందించేస్తే అప్పుడు మళ్ళీ ప్రాణం మళ్ళీ పెట్టవచ్చు అని చెప్పారు. అప్పుడు అక్కడ ఒకే ఒక ఏనుగు జనరల్ గా అలా పడుకోం, మనం కూడా పడుకున్నప్పుడు అలా పడుకోం. ఒకే ఒక ఏనుగు ఉత్తరముఖంగా తలపెట్టి పడుకోను. అప్పుడు ఆ ఏనుగు యొక్క తలని ఖండించి తీసుకొచ్చి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇది స్టోరీ. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఇవ్వబడినటువంటిది అంటే మనకి ఇవ్వబడిన ధర్మాన్ని మనం ప్రాణం లెక్క చేయకుండా కూడా మనం ఫాలో అయితే తిరిగి మనకి మళ్ళీ ప్రాణం వస్తున్నది. మన ప్రిన్సిపల్ ఫాలో అవడమే చాలా ముఖ్యమైన విషయం అనే విషయం మనకు అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ పార్వతీ పరమేశ్వరులకే ఇంకో కుమారుడు కూడా ఉన్నాడు, కార్తికేయుడు, కుమారస్వామి అంటారు. ఆయన నేను ఇంకొక రెండు విషయాలు చెప్తాను. దాని తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, వాటికి వెళ్తున్నాం. ఈ కార్తికేయుడికి ఈ వినాయకుడికి గణేష్కి ఇద్దరికి కూడాను వీళ్ళిద్దరు పిల్లలు. వీళ్ళిద్దరిలో విఘ్నేశ్వరుడు అనేటువంటి ఒక పోస్ట్ ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఒక చర్చ జరిగినప్పుడు ఏం చేశారంటే, దేవతలందరూ కూడాను ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ కాంపిటీషన్ పెట్టారు వాళ్ళకి. ఏంటంటే, ఎవరైతే అన్ని నదులు తీర్థాల నుండి జలాన్ని స్వీకరించి ముందుగా ఎవరైతే ఇక్కడికి చేరతారో వారికి ఆ విఘ్నేశ్వరుడు అనేటువంటి ఒక పోస్ట్, ఒక అధికారం, ఆ పూజను మొట్టమొదటి పూజను అందుకునేటువంటి ఒక అవకాశం, అట్లాగే విఘ్నాలను తొలగించేటువంటి శక్తి ప్రదానం చేయబడుతుంది అన్నమాట వ్యక్తికి. సో ఎవరు ఇది చేయగలరు అని చెప్పి ఒక కాంపిటీషన్ పెడితే, పోటీ పెడితే, కుమారస్వామి ఎలా ఉంటాడు? చాలా సన్నగా, చాలా ఒక మెరుపు తీగలా ఉంటాడు. ఆయనకున్న వాహనం ఏమిటి? నెమలితో చకచక వెళ్ళిపోయాడు. ఈయన ఏమిటి? ఈయన ఎట్లా ఉన్నాడు? వినాయకుడు ఎలా ఉన్నాడు? చాలా లావుగా, పాపం కదలడానికి కూడా కష్టమైనటువంటి స్థితిలో ఈయన ఉన్నాడు.
పోనీ ఈయన కదలడానికి కష్టంగా ఉంటే ఈయనకున్నటువంటి వాహనం ఏమిటి? ఎలుకతో ఈయన వెయిట్ తో కదలడానికి కుదురుతుందా? అప్పుడు చాలా బాధకు గురయ్యాడు అనమాట. ఈయన బాధకు గురయ్యి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి, ఎవరామె? పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ పోటీ పెట్టకుండా ఉంటే సరిపోయేది కదా, తమ్ముడికి ఇచ్చేస్తున్నాను, నేనేమంటాను, నేను స్వీకరించేవాడిని కదా, నాకు ఈ పోటీ పెట్టి మరి నన్ను అవమానించినందుకు నా ఆకారం చూసినా నా వాహనం చూసినా నేను అది సాధించదగినటువంటి విషయమేనా? మరి అటువంటి పోటీ పెట్టడం ఎందుకు? పోటీ ఎవరికి పెట్టాలి? సమఉజ్జీలకు కదా పెట్టాలి. నేను అసలు ఏ విధంగానూ తమ్ముడితో సమానమైనటువంటి స్థితిలో లేనటువంటి వాడికి నాకు పోటీ ఎందుకే? ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి అంటే అప్పుడు అమ్మ చెప్పింది, నాయనా బాధపడద్దు, నీకు ఒక ముఖ్యమైన రహస్యం చెప్తా, ఇది కనుక నువ్వు చేస్తానుకో ఆ పోటీలో నువ్వే గెలుస్తావు అని చెప్పి వినాయకుడికి ఒక రహస్యం చెప్పింది. ముందు ఈ రహస్యం చెప్పడానికి వినాయకుడికి ఉన్నటువంటి ఒక లక్షణం గమనించండి. తన స్థితిని తను తెలుసుకున్నాడు, తన అల్ప స్థితిని తను తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఏం చేశాడు? సహాయం కోసం, ఒక మార్గదర్శకత్వం కోసం తనకు పెద్దవాడైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగాడు. అట్లాగే మన జీవితంలో కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం పెద్దల్ని ఆశ్రయం పొందాలి. అర్థమవుతుందని మాట్లాడింది, మీరు నేర్చుకుంటున్నారు ఈ విషయం. మనం కొన్ని చేయలేనట్టు ఉన్నాయనుకోండి, మనం ఏం చేయాలి? పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి, వారి యొక్క ఆశ్రయం పొందాలి. ఆ విధంగా కనుక మనం చేస్తామనుకోండి, ఇప్పుడు వినాయకుడికి ఎటువంటి ఫలితం రాబోతుందో మీరు చూడండి. ఏం చెప్పింది అమ్మ రహస్యం? నాయన, అన్ని తీర్థాలకి ప్రథమ వైష్ణవుడైనటువంటి మీ తండ్రి గారే మూలం. అంటే తండ్రి అంటే ఒక వైష్ణవుడి యొక్క పాదపద్మాల ఆయన హృదయంలో అన్ని తీర్థాలకి ఆయన ఉన్నాయి. ఆయన వైష్ణవుడు కాబట్టి, ప్రథమ వైష్ణవుడు కాబట్టి, ఆయన తండ్రి గారు చాలా గొప్ప శక్తివంతమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరే అన్ని తీర్థాలు నివసిస్తాయి. నీకు రహస్యం ఏంటంటే, నువ్వు ఆయన చుట్టూ కానీ ప్రదక్షిణ చేసావు అనుకో 3 సార్లు, ఆ కార్యం నెరవేరినట్టే అని చెప్పిన. ఇది చాలా సీక్రెట్, నువ్వు పని చేయని చెప్పి. వినాయకుడు జడ్జ్ చేయలేదు అమ్మని. అదంటారమ్మా, ఎక్కడికి వెళ్ళి తీర్థాలు తీసుకొస్తే కదా, నదులు తీర్థాలు అంటున్నారు, తండ్రి దగ్గర ఎందుకుంటాయి అవన్నీ అని ఆయన ప్రశ్నించకుండా, ఆమెని జడ్జ్ చేయకుండా, అమ్మ చెప్పింది కదా అని చెప్పి వెళ్ళి ఏం చేశాడు? తన తండ్రి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. 3 ప్రదక్షిణలు చేస్తే ఏం జరిగిందంట? కుమారస్వామి ఎక్కడైతే ఏ తీర్థానికి ఏ నది దగ్గరికి వెళ్లాడో అక్కడ ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు. ఏమిటంటే, ఈయన ఆ నది దగ్గరికి వెళ్లబోతుంటే ఆ నది నుంచి వెనక్కి వస్తున్నాడంట. ఆల్రెడీ ఆ తీర్థం తీసుకొని, ఆ నదీ జలం తీసుకొని వెనక్కి ఎదురొస్తున్నాడు. ఎవరు? వినాయకుడు. కానీ వాస్తవంగా ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడికి వెళ్ళలేదు. తన తండ్రి చుట్టూనే ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడు ఆయన కనపడిన దృశ్యం ఏమిటి? ఆయన ఎదురొస్తున్నాడు అని చెప్పి అర్థమైంది. సో తీరా అన్ని విషయాల్లోనూ ఆయన అది చేయడం వలన విజయం సాధించాడు. అప్పుడు ఆయనకి విఘ్నేశ్వరునిగా ఆయనకి ఆ అధికారం ఇవ్వబడింది. దీని నుంచి మీరేం నేర్చుకుంటారు చెప్పండి? మన కష్టకాలంలో ఏం చేయాలి? పెద్దవాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకోవాలి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళు చెప్పేటువంటి రహస్యమైన విషయాలని, అంటే ప్రతిదానికి కూడాను వాళ్ళ యొక్క కృప కనుక ఉన్నట్లయితే, వాళ్ళ యొక్క మెర్సీ ఉన్నట్లయితే, వాళ్ళ ఆశీర్వాద బలంతో మనం అది చేయడానికి సాధ్యం అవుతుంది. అసాధ్యమైనది కూడా సుసాధ్యం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారా? ఓకే, ఇంకొకటి చెప్తాం మళ్ళీ. వినాయక చవితి రోజు మనం పూజ చేసి అక్షింతలను కనుక తల మీద వేసుకోలేదనుకోండి, ఏం జరుగుతుందట? నింద పడతాం. అంటే మనం చెయ్యని తప్పు కూడా అపనిందని మనం పడవలసి వస్తుంది. ఇది శాపం. ఎవరికి? చంద్రుడికి. ఎందుకు శాపం వచ్చింది ఆయనకి? ఎందుకు శాపం వచ్చిందంటే, ఒకరోజు వినాయకుడికి చక్కగా వినాయక చవితి రోజు ఉండాలి. ఆయనకి అందరూ కూడాను తీసుకెళ్లి పలహారాలన్నీ పెడతాం కదా, మన వినాయకుడు ఉండాలి కుటుంబం పెడతాం కదా, అవన్నీ స్వీకరించదు. ఆయన దేహం ఏమో ఒక మామూలుగా మానవ దేహం లాగా ఉంటుంది మనకులాగా. అంటే మొండ నుంచి పైనేమో ఏనుగు. కాబట్టి ఆయన స్వీకరించేటువంటి ఆహారానికి, ఆయనకి తల ద్వారా ఆయన స్వీకరించే ఆహారానికి, ఆయన దేహానికి చూస్తే చాలా భారీ కాయం ఏర్పడిందండి. అది చూసి చంద్రుడికి నవ్వు వచ్చింది.
అపహాస్యం ఆడుతూ నవ్వాడు. నవ్వితే అమ్మ కోపం వచ్చింది. బిడ్డకి ఎవరైనా మనం పిల్లలు ఎవరైనా మనం కామెంట్ చేస్తాం అనుకోండి, తల్లిదండ్రులు కోపం వస్తుందో లేదా? సో కోపం వచ్చి ఏం చేసింది, చంద్రుడికి ఒక శాపం పెట్టింది. నీలాంటి వాడి యొక్క ఆ రోజు కనుక అట్లాంటి పని ఎవరైతే చేయరో, నా బిడ్డని ఎవరైతే అర్చించి ఆరాధించి ఆయన యొక్క అక్షింతల తల మీద శిరస్సు పైన ఉంచుకోరో వాళ్ళు నిన్ను కనుక చూస్తే నువ్వు ఎలాంటి వాడు అంటే నేను చూస్తేనే పాపం వస్తుంది అని చెప్పి అమ్మ చెప్పించిందంట. అట్లా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఏం నేర్చుకోవాలి? మనం దేహాన్ని బట్టి వాళ్ళు ఉన్నటువంటి బాహ్యమైనటువంటి వాళ్ళు రంగు తక్కువ నల్లగా ఉన్నారు, లేకపోతే వాళ్ళు లావుగా ఉన్నారు, లేకపోతే ఇంకో విధంగా ఉన్నారు అని మనం అపహాస్యం చెయ్యవద్దు. చేస్తారా మీరు? ఇంకొకరిని బాధకు గురి చేసి మనం ఆనందం పడేటువంటి విషయాలు మనకి వద్దు. మనం చేయవలసింది ఏమిటి? ఇంకొకరిని సంతోషపరచడం ద్వారా మనం ఆనందం పొందొచ్చు. అర్థమవుతుందా? ఆనందం రెండు రకాలుగా పొందొచ్చు. ఒకటి, ఒకరు కష్టంలో ఉన్నప్పుడు వారికి సహాయం చేసి వారి సంతోషాన్ని చూసి మనం సంతోషపడవచ్చు. రెండవది ఏంటి? ఒకరు కష్టంలో ఉంటే వాళ్ళని అపహాస్యం చేసి పరిహాసం చేసి అప్పుడు మనం వాళ్ళని చూసి సంతోషపడవచ్చు. ఏది మీరు పొందుతారో చెప్పండి? ఒకరు కష్టంలో ఉంటే వాళ్ళని ఇంకా మళ్ళీ తక్కువ చేసి మీరు ఆనందం పొందుతారా? ఒకరు కష్టంలో ఉంటే వారికి సహాయం చేసి ఆనందం పొందుతారా? నాకు తెలుసు మీరందరూ గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. వెరీ గుడ్, చాలా సంతోషం. యువర్ ఆల్ వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్ గర్ల్స్. ఆ పని చేస్తారా? గుర్తు పెట్టుకుంటారా? నాకు చంద్రుడు చూడండి, ఆ చేసిన పనికి అంటే ఆయన ముఖం చూస్తేనే పాపం వచ్చింది అనేటువంటి ఒక గొప్ప దుస్థితిని పొందాడు చంద్రుడు. అలాంటి స్థితి మనకు అవుతుంది. మనం ఏ బిడ్డను మనం అలా అన్నా తల్లికి, వాళ్ళ కన్న తల్లిదండ్రులకు కానీ నిజమైనటువంటి తల్లిదండ్రుల భాగవంతులకు కానీ బాధ కలుగుతుంది. అందుకని మనం ఎవరిలోనూ బాహ్యమైన లోపాలను చూసి మనం వాళ్ళని తప్పుపట్టి వాళ్ళని హేళంతో అపహాస్యం చేయవద్దు. ఈ స్టోరీ నుంచి ఇది కూడా మనం నేర్చుకోవచ్చు. ఏమంటారా పిల్లలు? నేర్చుకుంటారా? ఈ ప్రిన్సిపల్స్, స్పిరిట్ ఇది. వినాయక చవితి మనం చేయడం, ఆయన ఆరాధించడం అనేది ఒకటైతే, ఆయన నుంచి ఆ పాస్ట్ టైమ్స్ నుంచి ఆ లీలల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఓకేనా? ఏ బిడ్డనైనా తల్లి అట్లా అపహాస్యం చేసినటువంటి తల్లి ఊరుకుంటుందా? బాధపడుతుంది కదా. మరి మన తల్లి లాంటిదే కదా ఆ తల్లి కూడా. ఆ తల్లికి అలాంటి బాధను మనం కలిగించవద్దు. అట్లాగా అందరికీ కన్న తల్లి తండ్రి అయినటువంటి భగవంతుడికి కూడా అటువంటి బాధను మనం కలిగించవద్దు. ఎవరైనా లోపాలుంటే ఆ లోపాలు కలిగిన వ్యక్తిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు తల్లిదండ్రులు. అవునా కాదా? లోపం కలిగిన వాళ్ళని సరిగ్గా నడవలేకపోయారనుకోండి, తల్లి ఇంకా ఎత్తుకుంటుంది. అవునా? చెప్పండి, అవునా కాదా? అట్లా మనం కూడా మన తల్లిదండ్రులకు సహకరించేటువంటి పిల్లలు అవ్వాలి. కానీ మనం తమ్ముడు కనుక బలహీనంగా అనుకోండి, కొడతానన్నా అనుకోండి, అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారా? చెల్లిని కొడతా ఉంటే అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారా? సో ఎప్పుడు కూడా మన లక్ష్యం ఏంటి? మన కన్న తల్లిదండ్రులని, మన పెద్దల్ని, భగవంతుడిని సంతోషపరచడంలో మన సంతోషం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలా కాకుండా కనుక మనం కనుక బాధ పెడితే మనం కూడా చాలా నష్టపడతాం, బాధకు గురవుతాం. ఓకేనా? హ్యాపీయా? హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఈ హరినామాన్ని మహామంత్రం అంటారు. మహావతార్ నరసింహ స్వామి సినిమా ఎంతమంది చూశారు? ఓ, ఆల్మోస్ట్ అందరూ చూసారా? వెరీ గుడ్. సో అందులో ఏ మంత్రం చేస్తున్నాడు ప్రహ్లాదుడు? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటే అంతా కూడా నువ్వు వ్యాపించేటువంటి భగవంతుడా. ఆయన సర్వవ్యాపి కాబట్టి ఆ సర్వవ్యాపి భగవంతుడిని అన్ని దగ్గర వసించేటువంటి వాడు వాసుదేవుడు. అంటే అన్ని దగ్గర ఉంటాడు ఆయన. ప్రతి పరమాణువులో ఉంటాడు, ప్రతి అణువులో ఉంటాడు. విశ్వాకార పరమాణాకారం అంతా ఆయన మనం స్మరించడం. ఆ మంత్రం రోజు మీ చేత పలికిస్తున్నారు కదా స్కూల్లో. ఓకేనా?
సో అది మంత్రం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మీకు కష్టం ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఆ మంత్రాన్ని స్మరించండి. ఇంకొక కొట్టడానికి కాదు ఆ మంత్రం స్మరించాల్సింది, మన కష్టంలో ఉండడానికి ఉన్నప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. Happy Vinayak Chaturdashi to all of you. Though it's tomorrow, but anything done together in the spirit of pleasing Superior and the Lord, that day, that is a celebration. So that is how all of us are celebrating today. And as Prabhu is sharing about the important principles which the Lord is demonstrating by his own example. Lord Ganesha is also called Gananayaka. Means Gana means the people and Nayaka means the leader. So leader of the people. So when the leader is doing something, people in general should follow. Like in our school entrance, all of you can see Krishna and Arjuna's poster, right? There, what is written? Yadyada Acharati Shreshtas. Whatever the great personality does, the common man follows. So, Gananayaka, he has followed the instruction of his mother, and he is teaching us the same principle. If we are obedient to elders, superiors, parents, teachers, we will be successful in our life. We may not be having qualification individually, but we will be empowered. So the same thing in the case of Lord Ganesha and Kartikeya. Externally, he was in a disadvantaged position. Lord Ganesha was in a disadvantaged position. But that disadvantage became advantage just by following the instructions of superior or parents, teachers. In the same way, as a student or as a child, if we are also following our parents' instructions, parents' guidance, teachers' instruction, we will also be successful. No matter externally how we are at the present moment, but in due course of the time, all of us will be successful. So that is a message which each one of us can carry through such kind of festival. Festival is not just some sound, some music, something you do. But if you meditate on the gifts these kind of personalities have offered us by their own example, then we will understand that yes, that is the real meaning of celebration. So, if we are really celebrating Ganesh Chaturdashi, then these messages we should carry with us. As Prabhu is sharing, that we should not find fault with others. We should not go by the external appearance of a person. Somebody looks like maybe in a disadvantaged position, but that person is also child of the Lord. So when we see in that way, automatically our friendship with each other, our respect for each other will continue. So with this, since the children are also there to now present some dance, skit and song, so let us not take more time. And so I'll also conclude here. So we will have small programs as per our regular culture in the assembly. Of course now it's not the assembly, but it is a celebration. So special birthdays for the children whose birthday are today. So I request Amma to give the card to them. Hemashri, 10th class. Dhanvi from grade 2nd. From now, I am continuing the cultural program. Now our first performance is, our pre-primary students will start the cultural part with their cute and melodious performance on the song Bal Ganesha. Let's welcome them with a big round of applause.